నిజం చెప్తున్నా, ఆ సూపర్ మ్యాన్ అనేది కాకుండా హనుమాన్ని చూపెట్టేసిండు అన్న సినిమాలో. ఆల్రెడీ మన ప్రశాంత్ వర్మ ఏం చెప్పిండంటే ఇంటర్వ్యూలో, నాకు ఇంకా ఈ సినిమా మంచిగా నచ్చిందని ప్రేక్షకులు అన్నారు అనుకో, నేను అవతార్ లాంటి ఇంకో సినిమా తీస్తా అని చెప్పిండు. ఫిక్స్ అయిపోమ్మను, ఇంకా షూటింగ్ స్టార్ట్ చేసేయమను, ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం. నిజం చెప్తున్నా, ఆ సినిమా టేకింగ్ ఏంటి, ఆ బీజిఎం ఏంటి, అమ్మ తోడు గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. నిజం చెప్తున్నా, పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుంది. మామూలు కాదు, ఒక రేంజ్లో హిట్ అవుతుంది. 500 కోట్లు కలెక్షన్ చేసి మేబీ కావచ్చు బ్రో, అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు, చెప్పలేం మనం. కానీ దిల్ రాజు థియేటర్స్ తక్కువ ఇచ్చారంటున్నారు కదా. ఇప్పుడే కదన్నా, ఇప్పుడే కదా, ఇంకా రేపు ఎల్లుండి చాలా రోజులు ఉన్నాయి కదా, చాలా రోజులు ఉన్నాయి కదా. అనుకుంటున్నారా? ఇచ్చి పడేస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఇచ్చి పడేస్తుంది. ఓకే, నిజంగా ఆ ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ఆ తేజ సజ్జా యాక్టింగ్ కానీ, ఆ సూపర్ పవర్స్ వచ్చే ముందు సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే సినిమా ఏదైనా ఉంటే అది హనుమాన్ అనమాట. నిజంగా థియేటర్స్ ఇవ్వకుండా చాలా తక్కువ తొక్కేస్తున్నారు. కానీ ఏమాత్రం గుంటూరు కారం కొంచెం తగ్గినా కానీ ఈ సినిమా ఈ సంక్రాంతికి మామూలు వసూలు కాదన్న, పాన్ ఇండియా రేంజ్లో. నార్త్లో అయితే బీభత్సమైన కలెక్షన్స్ వస్తాయన్నమాట. ఆ హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్స్ అలా ఉన్నాయన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సముద్రకాని యాక్టింగ్ కానీ, గెటప్ సీన్ కానీ, చాలా అంటే చాలా మంది ఆ అక్క తమ్ముడి రిలేషన్ మీద వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ, వరలక్ష్మి గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సత్య గారి కామెడీ చాలా బాగా నచ్చింది బ్రో. ఒకటే సినిమా చెప్తున్నా, ఎన్ని సినిమాలు ఉన్నా కానీ ఈ సినిమాని హనుమాన్ వెనక సినిమాలో ఉన్నాడు కాబట్టి ఆయన నడిపిస్తాడు అనమాట. కంటెంట్ బాగుంది కాబట్టి 2-3 రోజులు థియేటర్లు దొరకకుండా మళ్ళీ 5-6 రోజుల నుంచి మళ్ళీ థియేటర్లు దొరుకుతాయి. దేవుడి సినిమా కాబట్టి, డివోషనల్ సినిమా కాబట్టి ఖచ్చితంగా దూసుకెళ్తుంది. సినిమా అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడండి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనకి పండగ ఈ రోజు హనుమానే తెచ్చాడని చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఉందన్న సినిమా. చిరంజీవి ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడే చెప్పాడు అనమాట, హనుమాన్ ఉంటే సినిమా వేరే లెవెల్ అని. నిజంగా చెప్తున్నా, సినిమా బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్. సినిమా అయితే వర్తబుల్ ఉంది. అసలుకి ఎక్కడ పోలే, ఏడ్పిస్తాడు, నవ్విస్తాడు, ఎన్ని రకాలని అసలుకి ప్రతి ఒక్కరు చూసేటట్టు పర్ఫెక్ట్గా ఉంది సినిమా. క్లైమాక్స్ సినిమాని ఒక రేంజ్లో లేపింది భయ. వితౌట్ క్లైమాక్స్ సినిమా అంత వెళ్ళకుంటుండే. నార్మల్గా అన్ని సినిమాలలో గ్రూస్ బంప్స్ ఎట్లా వస్తాయి అట్లనే ఎండింగ్ వరకు అట్లనే ఉంది. ఎవరు ఈయనకు సూపర్ పవర్స్ వస్తాయి, ఆయనకు సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత 2-3 విలన్స్ కొడతారు అంతే అన్నట్టు అనుకున్నా. లాస్ట్లో క్లైమాక్స్లో పార్ట్ 2 గురించి హనుమంతుడు వచ్చేసాడు చూడండి, అదొక్క సీన్ చాలండి సినిమాకి. ఒక వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ కాదన్న. సత్య అన్న పర్ఫార్మెన్స్ యాక్టింగ్ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఒక పెద్ద హీరోలకి పోటీ ఇచ్చే లెవెల్కే రేపొద్దున గుంటూరు కారం అంటే ఈ రోజు సినిమా రిలీజ్ చేశారంటే సినిమా దమ్మేందో నాకు అర్థమైంది. సరే సినిమా బాగుంటే పర్వాలేదు అనుకున్నాను, కానీ నిజంగా ఈ లెవెల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాల. రేపు ఒక్కరోజైనా గుంటూరు కారానికి పెద్ద యాక్టర్ ఎవరో ఉండబోతున్నారు అన్నారు, కానీ పెద్ద యాక్టర్ని ఎవరిని తీసుకోకుండా ఏఐ తోటి హనుమంతుని ఎంత చక్కగా చేసో చూపించారు. మనకి చాలా ఏఐ ఫొటోస్, మన ప్రభాస్ గారిని రాముడి గట్టు ఏఐతో ఫోటో వచ్చింది, అది ఎంత బాగుంటుంది. అది ఇప్పుడు కంపేర్ చేసుకో అంటే ఏఐ వల్ల ఎంత బాగా వస్తున్నాయో ఫొటోస్ని, ఎందుకు మనం ఇంత బాగా వచ్చే ఫొటోస్ని ఏఐ ద్వారా సినిమాలో పెట్టకూడదు అనే థాట్ వచ్చి ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన. ఎందుకంటే మేము చాలా వరకు ఏఐ తోటి షూట్ చేస్తామని, ఆ థాట్ చాలా హెడ్లైన్ అనిపించింది. ఏం చెప్తున్నా, ఆయన డైలాగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా యూనిక్ అన్న. సీన్ బాగా నచ్చిన సీన్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. తేజ సజ్జాకి ఇచ్చే ఎలివేషన్ నాకు బాగా నచ్చిన సీన్ కంటే డైలాగ్స్ నచ్చాయండి. ఆ తర్వాత క్లైమాక్స్లో ట్రావెలింగ్ సీన్ ఒకటి ఉంటుంది, ఇంకా అది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో లిటరల్లీ అడిచేస్తారు. ఇంకా సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక్కడే మాట, నా జై శ్రీరామండం అంతే. రేట్ నేను 4 ఇస్తాను, 5కి 4.5. గుంటూరు కారం మూవీకి అయితే నిజంగా గట్టి పోటీ ఇచ్చేలాగే ఉంది. ఎందుకంటే హనుమాన్లో కంటెంట్ ఉంది, అండ్ గుంటూరు కారం కూడా ఇంకొక ఫ్యూ అవర్స్లో మనకు తెలిసిపోతుంది. ఓవరాల్గా పెట్టిండే టికెట్కి పైసా వసూలు మాత్రమే కాదనమాట, ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ దేవుని చూస్తామనే ఫీల్ వస్తుంది. 2025లో జై హనుమాన్ కూడా వస్తూ ఉందన్నమాట. అసలు ఆదిపురుషు సినిమాలో కూడా హనుమాన్ గురించి ఇంత నీట్గా చూపించలేదు. అసలు క్యారెక్టర్ వైజ్ అక్కడ హైలైట్ చేశారు, కానీ ఈ సినిమాకి వస్తే నిజంగా హనుమాన్ గురించి ఎంత అద్భుతంగా చూపించారు అంటే చాలా అద్భుతంగా చూపించారు. అలాగే హీరోయిన్ విషయానికి వస్తే నిజంగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ ఎంత చక్కగా ఉందంటే ఒక ఫ్యామిలీతో మాత్రం హ్యాపీగా చూడొచ్చు. అంత బాగా నచ్చింది. డైరెక్టర్ గారు ప్రశాంత్ వర్మ గారు, మీరు గ్రేట్ సార్, గ్రేట్ అంటే గ్రేట్. అంటే ప్రశాంత్ వర్మని మన ఇండస్ట్రీ, మన టాలీవుడ్కి దొరికిన మరో ప్రశాంత్ నీల్ అని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే అంత బాగా డైరెక్షన్ చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న స్టోరీ కానీ ఆ తీసే విధానం కానీ ఆ ఫైటింగ్స్ కానీ కొన్ని సీన్స్ అయితే లిటరలీ గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. వేరే లెవెల్ ఉంది. తేజ అన్న యాక్టింగ్ అంటారా ఇరుగా తీసేసింది అన్న తేజ అన్న యాక్టింగ్. అంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం, అదంతా పక్కన పెడితే ఈ సినిమాలో మాత్రం వేరే లెవెల్ చేసిండు యాక్టింగ్ అయితే. అయితే చాలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఉంటుంది. నిజంగా చాలా ప్రతి ఒక్క క్యారెక్టరు ప్రతి ఒక్కళ్ళు సినిమాలో కంటెంట్లో భాగంగా ఉంటారు అనమాట. నిజంగా లాస్ట్లో ½ హనుమంతుడు బయటకు వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కానీ నిజంగా షాక్ అవుతారు అనమాట. అంత విజువల్గా 50 కోట్లలో ఇంత బాగా తీయటం అనేది నేను చూడలేదు. 500 కోట్లు 400 కోట్లు పెట్టే ఆ గ్రాఫిక్స్ కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా దారుణంగా ఉంటున్నాయి. కానీ ఈ సినిమాకి ఒక 100 కోట్లు పెట్టింటే ఇంకా చాలా వండర్లు చేసేవాళ్ళు అనమాట. పార్ట్ 2 ఖచ్చితంగా 200 కోట్లతో ఖచ్చితంగా తీస్తారు, నో డౌట్ అనమాట. 2025లో వస్తుంది. మీరైతే వెయిట్ చేయండి. ఈ సినిమా అయితే ఈ సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ.